धुआं धुआं है ये तेजी कारोबार सन्రైజ్ చాందనిలో champagne bubble పగలు రేయి తేడా లేని party make some trouble life is lovely ఆటే ఆడుకో ఇది easy puzzle కొంచెం నొప్పంటే మార్చి వేసే welcome whistle someone suited boot తాగే కొంచెం absolute బంధాలన్నీ just shoot చేసే everyday reboot బేటా కబ్జా చేసే boot మస్తి చేసే మంది loot ఆలోచిస్తూ అవ్వదు లేట్ follow iPhone మేరా route 24/7 party चेता की खरीदारी धुआं 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 है देसी कारोबार 24/7 party चेता की खरीदारी धुआं 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 है देसी कारोबार Welcome to Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Good morning ladies, good morning aunties. నేను వచ్చేసా మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేసి మస్త్ టైం పాస్ ఇవ్వడానికి మార్నింగ్ మీ క్లాక్ లో అందరి క్లాక్ లో నా వాచ్ లో చైతు వాచ్ లో 11 అవగానే వచ్చేసాం. అండ్ ఇవాళ కూడా మీ అందరికి మస్త్ టైం పాస్ ఇవ్వడానికి రెడీ అయిపోయాం. అండ్ ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయ్యాయా? టీలు తాగారా? తాగే ఉంటారులే. అన్ని పనులు అయిపోయి ఏం చేద్దాం కూర్చొని ఉన్నారు అని అనుకుంటున్నారా? కాదుగా, మస్తు టైం పాస్ ఎప్పుడు వస్తుందా, చైతు కాజల్ ఎప్పుడు వస్తారా వెయిట్ చేస్తున్నారు కదా. మీకోసం వచ్చేసాము సరికొత్త టాపిక్ తో, సరికొత్త ఎపిసోడ్ లో. ఓకే, అయితే ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుతూ చాట్ చేస్తున్నాం అంటే, కాజల్ యువర్ ఫేవరెట్ హీరో సూర్య కదా. టక్క సూర్య గురించి కాంబినేషన్ లో క్వశ్చన్స్ అడుగుతా, టక్క చెప్పాలి. ఓకే ఓకే, సూర్య అసిన్ కలిసి యాక్ట్ చేసిన మూవీ హృదయం ఎక్కడున్నది గజని. రైట్ ఆన్సర్. సూర్య అండ్ జ్యోతిక కలిసి యాక్ట్ చేసిన మూవీ కాక కాక, తెలుగులో నువ్వు నేను ప్రేమ. రైట్ ఆన్సర్. సూర్య అండ్ ఇంకా సమంత యాక్ట్ చేసిన మూవీ రీసెంట్ 24. రైట్ ఆన్సర్. ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ ఫేవరెట్ స్టార్ ఎవరో కనుక్కుంటాం, ఆ స్టార్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతాం, టక ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే యాజ్ యూజువల్ టాస్క్ ఇస్తాం, టాస్క్ చేయాలి. అది ఇవాళ మనం మస్త్ టైం పాస్. సో టైం పాస్ చేసే టాపిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఓకే, అయితే ఇప్పుడు నేను మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ మీరు మాకు చెప్పాలి. ఎలా? ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ ఆన్సర్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయాలి. నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, మహేష్ బాబు ఇంకా సిమ్రన్ కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? చాలా సింపుల్ కదా. టక మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కామెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతు ఫేవరెట్ హీరో ఎవరు? యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ కి సంబంధించిన కాంబినేషన్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే లలిత. సో లెట్స్ కాల్ లలిత. లలిత ప్రియ కమలం విరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం విరిసినది. హాయ్ లలిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హౌ ఆర్ యు? వి ఆర్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? షాద్నగర్. షాద్నగర్, హైదరాబాద్. యా. ఏం చేస్తుంటావు లలిత? హౌస్ వైఫ్. అలా లేనే లేదు, చాలా యంగ్ ఉంది వాయిస్. యా, రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఓకే, నేను ఇంకా 10th క్లాస్ లో ఇంటరో చెప్తామేమో అనుకున్నా. లేదు. ఎన్ని మంత్స్ అయింది పెళ్ళయ్యి? 2 months. సూపర్, అసలు న్యూలీ మ్యారీడ్. లలిత, మీ ఆయన పేరేంటి? మల్లేష్. మల్లేష్. ఏం చేస్తుంటాడు మల్లేష్? సిగ్గుపడుతున్నావా? లేదు లేదు. 2 months అయిందిగా మ్యారేజ్ అయ్యి, అంతేలే, ఆ మాత్రం సిగ్గుంటుందిలే, అర్థం చేసుకుంటాంలే. చలో, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి రిజిస్టర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. చాలా బాయ్ 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 బాయ్. వన్స్ అగైన్ హార్దిక్ కంగ్రాచులేషన్స్. 2 నెలల అంతేలే, మాతో ఎందుకు మీరు అంతగా మాట్లాడతారు? మీ ఆయనకి 2 నెలలే కదా. 2 months ఓల్డ్ పెళ్లి కూతురు అనమాట. ఎనీవేస్, రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యు లలిత. మరి లలిత లాగా మీరు కూడా మా షోలో కనెక్ట్ అవ్వాలి, మా ఇద్దరితో మాట్లాడి బాగా అల్లరి చేయాలి మా ఇద్దరితో కలిసి అంటే మీరు సింపుల్ గా రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. అండ్ చైతు, నీ ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదా. నేను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు టక ఆన్సర్ చెప్పేసాలి. రెడీ? 3 2 1 గో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సమంత కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు? బృందావనం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాజల్ నటించిన 2 సినిమాల పేరు చెప్పు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాజల్ నటించిన 2 సినిమాల పేర్లు చెప్పు. బృందావనం ఒకటి, అండ్ యంగ్ టైగర్ కాజల్ గౌడ్ బాద్షా.
రైట్ ఆన్సర్. అయితే 3 క్వశ్చన్స్ 3 సినిమాలు అని చెప్పుండాలి. నువ్వు అనుకున్న సినిమా పేరు చెప్పలేదు కదా అబ్బా ఇష్టం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చేతు. Yes. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి? ఓకే, ఫస్ట్ సినిమా వచ్చేసి రామాయణం. ఆ మూవీకి మ్యూజిక్ అందించింది ఇళయరాజా గారు. ఏయ్ సూపర్. అండ్ నిన్ను చీరాలని ఉంది ఇస్ మూవీ నేమ్, ఫస్ట్ హీరోగా. Yes. దానికి మ్యూజిక్ అందించింది వచ్చేసి ఎంఎం కిరోని గారు. కొట్టు చప్పట్లు అని అనుకుంటున్నా, నాకు కరెక్ట్. అదే ఫస్ట్ సినిమా యాక్చువల్ గా నాకు తెలిసి రాజ్కోటి ఏమో. రాజ్కోటి మేబీ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ ఫేవరెట్ స్టార్స్ గురించి టకటక ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే గోపీలోలా కాల్ చేద్దాం ఇప్పుడు గోపికి. హాయ్ గోపి. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నా. ఎక్కడి నుంచి? ఖమ్మంపాడు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఖమ్మం పాడు. గోపి, ఖమ్మం పాడులో ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి 10th అయిపోయిందనే. ఓ కంగ్రాచులేషన్స్. ఎంత పర్సెంటేజ్ కొట్టినావు? 8. వెరీ గుడ్, Super. నైస్ నైస్. కంగ్రాచులేషన్స్. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఇంటర్ బైపీ. ఏది ఐటీయా? బైపీసీ. రాబోయే కాలానికి కాబోయే డాక్టర్. సి చెప్పడానికి ఏమైనా బద్దకమా? బైపీ అంట, బైపీ. బైపీ కూడా అంటున్నారు చేతి. గ్రేట్. మేము అప్పట్లో బైపీసీ అనేవాళ్ళం. బైపీసీ. గుడ్ గుడ్ బ్రదర్. చలో, ఈ రోజు మస్తు టైం పాస్ లో టైం పాస్ చేస్తున్నాము. మన ఫేవరెట్ స్టార్స్ గురించి మాట్లాడుతూ, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ కి సంబంధించి మేము కాంబినేషన్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, నువ్వు చెప్పేయాలి టకటక ఆన్సర్. ఓకే? అల్లు అర్జున్ ఇంకా అమలా పాల్ కలిసి నటించిన సినిమా పేరేంటి? ఏంటది? బన్నీ కాదు, రాంగ్ ఆన్సర్. రాంగా? రాంగ్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాం మేము. టాస్క్ చెప్పండి. చెప్పు. బన్నీ సినిమాలో ఏదైనా ఒక పాట మా కోసం పాడు, అదే నీకు టాస్క్. స్టార్ట్. బన్నీ అంటే ఇంకా కొత్త మూవీస్ ఉన్నాయిగా, ఇంకా మంచి సాంగ్స్ పడుతుంది. అదే బాబాయ్. బన్నీ అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమా ఏ సాంగ్ అన్నా పాడు. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది కొన్ని అన్ని కాడు బన్నీ అల్లడెక్కడవుతాడు జరుగుతుంది. నువ్వు నన్ను అందుకే నా అక్క అని పిలిచావు తమ్ముడు. సేమ్ టు సేమ్ ఇద్దరు. ఇక్కడ కాజల్కి లిరిక్స్ రావు, మీకు లిరిక్స్ రావు. రాకపోయినా రావు అని ఒప్పుకో. ఏదో ఒకటి కలిపేసి పాడేసుడే మిక్స్ మసాలా. సన్నీ అంటే అక్కడ అది ఓల్డ్ మూవీ కదా. ఏది రీసెంట్ సినిమా ఏదైనా పాట పాడినా? అల్లు అర్జున్దేనా? ఓకే, ఏ సాంగ్ నువ్వు చెప్తే. సరైన వాళ్ళనా? అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మర్చిపోయానే మరి ఉన్న ఒక్క ఊపిరి ఇదిగోదంట మాదిరి కొట్టుకున్నదే. అలా చాలు చాలా నీకోసం విజిలేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏంటి పద్యం చెప్తున్నావా పాట పాడుతున్నావా అనుకున్నాను, కానీ భలే ఊపందుకున్నావు మళ్ళీ సాంగ్ ని. చాలా బాగా పాడావు. అంటే అది ఓల్డ్ సాంగ్, అది ఓల్డ్ మూవీ కదా. అర్థమైపోయింది, పాతది అయిపోయింది కాబట్టి నువ్వు మర్చిపోయాను. అదే కొత్తది కాబట్టి అంత గుర్తుంది. సూపర్ గా పాడేసినావు. సూపర్ బాబాయ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీ ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు గొడవ పడడా? థ్యాంక్ యూ. మీ ఇద్దరు మాట్లాడడానికి బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ గోపి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఇలానే చూస్తూ ఉండు. ఓకే? బాగుంటుందా? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. డ్రెస్ మేకింగ్ బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. చలో, బాయ్ బాయ్. వావ్, ఎంత బాగుందో తెలుసా. మా ఇద్దరు గొడవ నచ్చుద్ది అన్నాడు, మా ఇద్దరు మాటలు నచ్చుద్ది అన్నాడు, హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్ స్టైల్ అన్ని నచ్చుద్ది అంటే అంత బాగా ఫాలో అవుతున్నందుకు వన్స్ అగైన్ గోపి థ్యాంక్ యూ వెరీ మచ్. గోపిలాగా చాలా మంది ఫాలో అవుతున్నారు మా షోని, ఇట్లాగే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కాజల్ మన ఇద్దరిది బాగా చూస్తుంటాడంట రోజు. అవును, అర్థమైపోయింది, బాగా చూస్తాడు. అండ్ సరైనోడులో ఇందాక తను పాడిన పాట ఆ సినిమాలోనే నాకు ఫేవరెట్ సాంగ్. భలే ఉంటుంది కదా, మన తమ్మనిచ్చిన రొమాంటిక్ మెలడీ లాంటి పాటలో అట్లాంటి బీట్ నిజంగా హార్ట్ బీట్ లానే అనిపించింది.
తమన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ సచ్ అ గ్రేట్ ట్యూన్ యా అండ్ అల్లు అర్జున్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి పాటకు కూడా మీరు డాన్స్ చేశారు, మీరు సూపర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రకుల్ ప్రీత్ సింగ్ అంత అందంగా కనిపించినందుకు ఆ సాంగ్ లో. నిజంగా మాకు ఐ ట్రీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పాలి అంటే బోయపాటి శ్రీను గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ మాకు అందించినందుకు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా గోలా మేము ఏం మాట్లాడినా మమ్మల్ని భరించి సహించి గంట మొత్తం చూస్తున్నందుకు. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ లో ఇవాళ వచ్చేసి మన ఫేవరెట్ స్టార్స్ గురించి మాట్లాడుతూ ఊరికి అట్లా క్వశ్చన్స్ అడుగుకుంటూ టాస్క్ ఇస్తూ ఉంటాం కదా. రైట్ నౌ కాజల్ ఫేవరెట్ హీరో గురించి మాట్లాడేస్తాం, సూర్య. హీరోయిన్ ఎవరు అనుకుందాము అండ్ హీరోయిన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో కాజల్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? నీ ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నీ ఫేవరెట్ హీరోయిన్ త్రిష. నా ఫేవరెట్ హీరో గురించి తెలుసు కానీ నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలియదా చైతన్య? ఎప్పుడు నువ్వు హీరోయిన్ గురించి చెప్పలేదు, ఎప్పుడు సూర్య సూర్య నీ కళ్ళు సూర్య. ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను నేను. తమన్నా కదా చెయ్యట్లే ఎవరు ఇందాక బ్రేక్ లో అడిగేసి ఇప్పుడు తమన్నా కదా అంటే అలాంటి బయట పెట్టకూడదు కాజల్. చేతు నేను రియాలిటీగా యాంకరింగ్ చేస్తాను, నీలాగా యాంకరింగ్ చేయను. ఏంది అమ్మాయి పిచ్చింది అని అనుకుంటారు జనాలు అందరూ అప్పుడు. చలో ఫస్ట్ అయితే తమన్నా గురించి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాను, అక్కడ అయిపోయాలి. ఓకే, తమన్నా ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ బాహుబలి. తమన్నా ఇంకా మంచు మనోజ్ యాక్ట్ చేసిన మూవీ శ్రీ. తమన్నా అండ్ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ బాహుబలి చెప్పేసాగా ఇందాక. ఇంకోటి రెబెల్. రైట్ ఆన్సర్, సూపర్. అందులో రెబెల్ దమ్ దమ్ నక నక దమ్ 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 నక నక, అందులో తమన్నా దమ్ నక నక దమ్ 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 నక నక. గూగుల్ సర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఎంత గంట అందగత్త ఉంటుందా, ఇంత గొప్ప అందగత్త ఉంటుందా? ఉండొచ్చు. నేను నీ కాస్ట్ చెప్పాను కాజు. అవునా? నిజంగానే ఇంత అందగత్త ఎక్కడ ఉండదు, ఇంకా అందగత్తలు ఉంటారు. సరే, ఆ సాంగ్ లో తమన్నా వేస్తుంది డాన్స్. ఓ మై గాడ్, రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో, రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీలో అద్భుతంగా డాన్స్ వేసింది. సో తమన్నా, ఐ లవ్ యూ సో మచ్. పర్సనల్ గా కూడా చాలా మంచిది తమన్నా, అందుకే నాకు చాలా చాలా ఇష్టం. ఎంత పర్సనల్ గా ఎంత మంచిదని మాకెలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా కాజల్ తమన్నాని కలిసింది అనుకోండి, తమన్నా విల్ ఆస్క్ అబౌట్ మీ హౌ ఇస్ షేక్ అని చెప్పేసి. నేను తమన్నాని ఎప్పుడైనా కలిసాను అనుకోండి, తమన్నా విల్ ఆస్క్ అబౌట్ కాజల్, కాజల్ ఎలా ఉందని చెప్పేసి. రీసెంట్ గా ఐఫా అవార్డ్స్ కి వెళ్ళి ఉండే, సో నేను అక్కడ గ్రీన్ కార్పెట్ మీద ఉండే. ఐ వాస్ టేకింగ్ బైట్స్ ఫ్రమ్ తమన్నా. తమన్నా దగ్గర తీసుకొని మూవీ గురించి అండ్ ఈవెంట్ గురించి, తన కాస్ట్యూమ్ గురించి అడుగుతున్నప్పుడు, హే బై ది వే హౌస్ కాజల్ అని అడుగుండే. వెంటనే కాజల్ కూడా చెప్పడం జరిగింది అది. అండ్ ఐ ఫెల్ట్ సో డామ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా, వి లవ్ యూ. ఎస్, ఇంకా నా హీరోయిన్ గురించి కూడా మరి కాస్త మాట్లాడుకుందాం. రైట్ అయితే రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళ నుంచి మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, మోనికా మై ఎఫెక్ట్ ఇచ్చానా? చాలా బాగా ఇచ్చారు. హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్ చైతు. హాయ్ మోనికా. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ మోనికా. హౌ ఆర్ యు మోనికా? ఫైన్. ఎక్కడి నుంచి మోనికా? ఫ్రమ్ గుడివాడ. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నితిన్. నితిన్. సరే, నితిన్ గురించి టక టక కాంబినేషన్ లో మేము 3 క్వశ్చన్స్ అడుగుతాం, ఎందుకంటే ఇవాళ ఈ ఆటే ఆడుకుంటున్నాం మనం. అవునా? నేను ఎక్కువ మూవీస్ చూడక, ప్లీజ్. నేను హెల్ప్ చేస్తా. కాజల్ నేను క్వశ్చన్స్ అడుగుతుంది, నేను నీకు క్లూస్ ఇచ్చి హెల్ప్ చేస్తా. ఓకే ఓకే చైతు. ఓకే, నితిన్ సినిమాలో అనూప్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఒక సినిమా పేరు చెప్పు. గుండెజారి గల్లంతైంది. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, నితిన్ ఇంకా నిత్య మీనన్ కలిసి నటించిన 2 సినిమా పేర్లు చెప్పు. ఇష్క్. రైట్ ఆన్సర్. ఇంకొకటి. ఇంకొక మూవీ అదే ఇందాక చెప్పావుగా. గుండెజారి గల్లంతైంది. కరెక్ట్, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, నితిన్ ఆదా శర్మ కలిసి నటించిన సినిమా పేరేంటి? నితిన్ ఆదా శర్మ. నితిన్ ఆదా అటాక్. ఆదా శర్మ అటాక్. అసలు సెలవు అనుకునే ఆ సినిమానే. అటాక్. ఏ మూవీ? అటాక్. 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 హార్ట్ అటాక్. చూసినా ఎంత కాపాడినాను నిన్ను, ఎంత సపోర్ట్ చేసినా నిన్ను మోనికా. నువ్వు గెలిచినా కానీ. ఓకే, థ్యాంక్ యూ చైతు. మై ప్లెజర్. ఇందాక చెప్పిన ఒక చైతు మంచోడు అని చెప్పి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత మంచోడో చూపించుకోవడానికి కదా. థ్యాంక్ యూ. వాడు మంచోడని ప్రూవ్ చేసుకోవడానికి నీకు హెల్ప్ చేశాడు, లేకపోతే ఓడించేసి టాస్క్ ఇచ్చేసేవాడు తెలుసా. అక్క నేను పాట పాడతా ప్లీజ్. తెలుసునా తెలుసునా మనసుకి తను కదలిక అనగను
అడగనా అతని మెల్లగా నవ్వుతాడో నవ్వడో అనిపించుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది. సూపర్ మోనిక చాలా బాగా పాడే తెలుసా నిజంగా. ఓకే థ్యాంక్ యూ చైతు. యు వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రిజిస్టర్ చేసుకొని మాతో మాట్లాడినందుకు. మళ్ళీ చేస్తూ ఉంటాను అన్నయ్య చైతు. ఖచ్చితంగా చేస్తూ ఉండు. అండ్ ఈ పాట ఎవరి కోసం పాడావు మనవు? చైతు కోసం. ఎక్స్పెక్టెడ్, నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసిన మోనిక అని పేరు వినగానే నాకు ఎందుకు వైబ్రేషన్స్ వచ్చేసి అప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన మోనిక. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి, తను పాడింది కాబట్టి, అది నీకోసమే అని తన నోటి చెప్పిద్దామని అడిగాను చేతు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. Welcome, చేతు. థ్యాంక్ యూ సో మచ్ మోనిక మాతో జాయిన్ అయినందుకు. వన్స్ అగైన్ బై బాయ్. బాయ్. యాక్చువల్ గా ఈ సాంగ్ తను పాడగానే నాకు ఒక్కటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, నేను డిఎస్పీకి పెద్ద ఫ్యాన్ అనమాట. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా పాట పాడమనగానే తెలుసునా, పాట పాడమని తెలుసునా, పాట పాడమని తెలుసునా, ఈ ఒక్క పాట పాడని ఎవరి దగ్గర అయినా ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నా. ఓహో అందుకేనా ఈ పాట కాజల్ పర్ఫెక్ట్ గా లిరిక్ మర్చిపోకుండా పాడింది. అవును. అదే వాజ్ వండరింగ్ ఇంత బాగా కాజల్ ఇంత బాగా పాడేస్తుంది సాంగ్ వచ్చి నాకు లిరిక్స్ తో సహా. సరే అయిపోయింది ఇంకా పాడద్దు ఇప్పుడు. ఓకే మరి కాసేపు ఇంకా పాట పాడించుకుందాం. ఓకే భయపడ్డాడు నువ్వు భయపెట్టిస్తుంటావు నన్నే కాదు చూస్తున్న జనాలు. ఏం కాదు, అందరు అబ్బా కాజల్ పాడితే బాగుండు చూడాలని ఉంది అని అనుకుంటున్నారు. చలో నాకు అయితే తెలుసు. నీతో పాట పాడిస్తాను, అది కూడా ఒక కాంబినేషన్ ఇస్తాను. ఆ కాంబినేషన్ లో పాట పాడాలి. Okay. ఇస్తా బట్ దానికంటే ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేసినావు అంటే రామ్ ప్రసాద్ కి. రామ్ పండు వచ్చినాడు. అమ్మా, తల్లి. హాయ్ రామ్ ప్రసాద్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు రామ్ ప్రసాద్? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం మేము, థ్యాంక్ యూ వెరీ మచ్. కాజలక్క హాయ్ చెప్పా. హాయ్ హాయ్ రామ్ ప్రసాద్, ఎలా ఉన్నావు తమ్ముడు? హాయ్. హాయ్. నన్ను కూడా అన్నయ్య అంటావా? ఎగ్జైట్మెంట్. హలో, ఎక్కడి నుంచి? నేను ఫస్ట్ టైం కాల్ చేశాను అక్కయ్య. అవునమ్మా, ఫస్ట్ టైమే నేను కూడా మీతో మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది నేను మీతో మాట్లాడుతున్నందుకు. ఎక్కడి నుంచి? మా మదర్ కి మా ఫాదర్ కి మా సిస్టర్ కి పెద్ద హాయ్ చెప్పారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫాదర్ కి, మీ సిస్టర్ కి, స్పెషల్ గా నీకు మా తరపున హాయ్. హాయ్. 3 సార్లు అడిగాం ఎక్కడి నుంచి అని చెప్పి, చెప్పవా ప్లీజ్? నేను వరంగల్ నుంచి. అచ్చా ఓకే. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ 10th కంప్లీట్ అయింది. ఇప్పుడు Enter. ఏయ్, కొత్త బట్టలు, కొత్త డ్రెస్, సివిల్ డ్రెస్ ఎలా అనిపిస్తుంది? జాలీ జాలీ. ఓకే. ఏ గ్రూప్ తీసుకుంటావు? బైపీసీ. సూపర్. నువ్వు కూడా డాక్టర్ అయిపోతావా? నువ్వు కూడా డాక్టర్ అయిపోతావా? అవును. వెరీ గుడ్. ఇప్పుడు దాకా మస్తు టైం పాస్ లో ఎవరైతే 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్కి వెళ్తున్నారో వాళ్ళు అడిగిన వాళ్ళందరూ కూడా బైపీసీ అయిపోయారు, ఒకరు కూడా ఎంపీసీ అప్లా. సూపర్, వెరీ గుడ్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సరే టాపిక్ లోకి వచ్చేద్దామా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో వెంకటేష్. విక్టరీ వెంకటేష్ గురించి మేము 3 క్వశ్చన్స్ అడుగుతాం, నువ్వు టక్ టక్ చెప్పాలి ఆన్సర్. ఓకే? ఒకవేళ చెప్పలేకపోతే నీకు టాస్క్ ఇస్తాం. ఓకే ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, చెప్పక్క. విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా పేరేంటి? గోపాల. రైట్ ఆన్సర్. yes, సెకండ్ క్వశ్చన్, విక్టరీ వెంకటేష్ అండ్ ఇంకా సమంత కలిసి యాక్ట్ చేసిన సినిమా? వెంకటేష్ సమంత. అందులో మహేష్ బాబు కూడా ఉంటాడు. సీతమ్మ వాకిట్ల సినిమా. Right answer. ఇంకొకటి, విక్టరీ వెంకటేష్ రామ్ కలిసి నటించిన సినిమా పేరేంటి? మసాలా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. చలో బాయ్ బాయ్. 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 ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ రామ్ ప్రసాద్. మరి రామ్ ప్రసాద్ అయితే బాగా కనెక్ట్ అయిపోయాడు, బాగా మాట్లాడేశాడు. అండ్ మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోయి బాగా మాట్లాడాలి అంటే ఎలా? 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాము. బాగా మస్తు టైం పాస్ చేసేద్దాం. ఓకే. అండ్ ఇందాక నుంచి కాజల్ అడుగుతా అన్నాను కదా కాంబినేషన్. కాజల్ నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది, ఎక్కడ ఉన్నా కూడా నా ఫేవరెట్. మాక్సిమం నా షోస్ అన్నిట్లో ఈ పాటలు వినిపిస్తూ ఉంటాను కూడా. Okay. కార్తిక్ శ్రేయ ఘోషల్ నా ఫేవరెట్ సింగర్స్ కదా, వాళ్ళిద్దరూ కలిసి పాడిన ఏదైనా ఒక పాట నా కోసం.
ఏదో ఒకటి చాలా పాటలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చాయి. చాలా వచ్చినాయి. ఏ పాట పాట పాడతావు? అంటే ఏఆర్ఎమన్ కంపోజ్ చేసిన ఏం మాయ చేసేవాళ్ళని సాంగ్ పాట. Here we go. 3, 2, 1 go. తరిమే వరమా కదిలే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 చాలు చేతు. సూపర్ కాజల్. తర్వాత కాజల్ రాదు అని ఆపేసింది. తరిమే వరమా కదిలే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 వింటున్నావా. ఫస్ట్ లిరిక్ మళ్ళీ తీసుకొచ్చి సెకండ్ పాడింది, ట్యూన్ చేంజ్ అయింది అంతే, సేమ్ లిరిక్స్. తర్వాత లిరిక్ కదా మనకు కావాలి, బికాస్ కాజల్ లిరిక్స్ మర్చిపోతుంటుంది కదా, తర్వాత పాడు దమ్ముంటే. తర్వాత మేల్ వస్తాడు. విన్నా అది నేను పాడలేదు, చాలా హైప్ ఇచ్చినట్టు కార్తిక్ సూపర్ గా పాడాడు, కానీ సూపర్ కాజల్ చాలా బాగా పాడింది కాజల్. ఇవాళ మస్తు టైం పాస్ లో ఫేవరెట్ స్టార్స్ గురించి మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, సినిమాల కబుర్లు మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం కదా. అండ్ రైట్ నౌ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఏంటప్పా ఈ రోజు చైతు కాజల్ అసలు క్వశ్చన్ అడగలేదు అని చెప్పేసి. రైట్, మీకోసం ఒక సరికొత్త క్వశ్చన్ తో రెడీ అయిపోయారు. ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీ అయిపోండి. facebook.com/masttimepasspage ని లైక్ చేయండి, అక్కడ మీ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. కాజల్ నీకు కూడా ఈ క్వశ్చన్. ఓకే కాజల్, కావ్ కావ్ అనేది ఏంటి? కాకి. కావ్ కావ్ అనేది కాకి. ఏ కాకి? ఏ కాకి. ఈ క్వశ్చన్ నాకు కూడా అన్నావు చేత, అందుకే ఆన్సర్ చెప్పేసా. మంచిగా అడక్కడక మంచి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేసి అయినా పర్లేదు. ఇంకో క్వశ్చన్ తో నేను రెడీగా ఉంటాను. బట్ దానికన్నా ముందు మస్తు టైం పాస్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు రిజిస్టర్ చేసుకుని. వాళ్ళ నుంచి మనం ఎవరికి కాల్ చేస్తున్నాం అంటే బాలకృష్ణకి. లెట్స్ కాల్ బాలకృష్ణ. హలో హలో. హాయ్ బాలకృష్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్ బాలకృష్ణ, ఎలా ఉన్నావు? నీలానే ఉన్నా. నాలానే సేమ్. హై పోనీటైల్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని, అలా కాదు కాజల్, పింక్ కలర్ లిప్స్టిక్ వేసుకొని. నవ్వాలా? నవ్వాలి, అవును, జోకేస్తుంది. నాలా ఉన్నా అంటే నేనే పెట్టుకోవాలా, ఎవరన్నా పెట్టమనాలా? ఏంటది? చక్కగా ఇంత నేనే పెట్టుకోవాలా, ఎవరన్నా పెట్టమనాలా అంటున్నా. నేను జోక్ వేయలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది అలాగే ఉంది తెలుసా. నాలాగే ఉన్నావా? పొనిటైల్ వేసుకుని ఉన్నావా? లిప్స్టిక్ వేసుకుని ఉన్నావా? అంటే నాలా ఎలా ఉన్నావా అని అడుగు. నీలాగా అంటే నీలాగా ఎనర్జెటిక్ గా నవ్వుతూ కలకలాడుతూ ఉండడం. ఓహో అవునా, అలానా? ఎలా ఉన్నావు బాలకృష్ణ? మళ్ళీ గుడ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సూపర్ బ్రో. నువ్వు మరి టూ మచ్ నీతో ఎందుకు మాట్లాడుతూ? Thank you very much, bro. అట్లా మాట్లాడతావా? నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేశాను? మాత్రం సరసం చేయకూడదా? సారసమా? హలో, ఏం మాట్లాడుతున్నావు బాలకృష్ణ? అంటే మాటలతో జస్ట్ నెక్స్ట్ ఫీలింగ్ సరసం అంటే దానికి కూడా ఏంటి మీరు మరి టూ మచ్ అయిపోతే కదా చేతు అంతే. నన్ను ఎందుకు బాబు ఇన్వాల్వ్ చేస్తున్నారు మధ్యలో? వేర్ యూర్ కాలింగ్ ఫ్రమ్? వేర్ యూర్ జాయినింగ్ us from? వికారాబాద్. అచ్చా, ఓకే ఓకే. ఏం చేస్తున్నారు అందరూ? వద్దు చెప్పను నేను. అమ్మా వద్దు ప్లీజ్ వద్దు కాజల్. వికారాబాద్ లో అందరికి వికారంగా ఉంటుందా? అదే తెలుసు బాబు, ఏం చేస్తాం కాజల్కి. నేను అనలేదు, చైతు అంటున్నాడు. నీ మనసులోనే బయటకు వచ్చింది అక్కడ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తుంటావు? నేనా జస్ట్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ అయిపోయింది. అవునా, అంకుల్ లెక్కుంది వాయిస్. ఏం లేదు, నీ వాయిస్ చాలా యంగ్ గా ఉంది. చూసావా చేతు ఎట్లా అంటున్నాడు? ఏమన్నాను నాకు అనిపించింది చెప్పిన అంతే. అంటే ఒక అంకుల్కి తెలుస్తుంది ఎలా ఉంది వాయిస్. అవును అవును. ఏంటంటే ఇప్పుడు సో నేను యంగ్ గా ఉన్నాను కాబట్టి నీ వాయిస్ యంగ్ గా అనిపిస్తుందా? ఆబ్వియస్లీ నువ్వు ఎవరిడేం కదా. కదా బాగా. నీ కాంప్లిమెంట్స్ ఇస్తే గోకడం కాదు, నాకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే అందరు గోకేస్తున్నారా అంటూ ఉంటాడు చైతు. నువ్వేమైనా దీనికి మంచి సమాధానం చెప్పు. అంటే యాక్చువల్గా దుర్గపురుతుంటది చేతికి, అప్పుడు అలా ఏం చేయాలి తెలియక అలా మార్చితే గోగేసుకుంటుంటారు అనమాట. బాబు మీ అనేది ప్యాంట్ గోకడాలు, చేయి గోకడాల గురించి కాదు, మాటలతో గోకడాల గురించి. మాటలు ఎందుకు ఉన్నమాట చెప్తుంటే కదా, ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోరు, ఇంకెలా గసి కాజల్లో బామా. నేను కూడా కాజల్ లెక్క టాపిక్ లోకి వచ్చి
వచ్చేద్దాము అయ్యా, బాలకృష్ణ. అలా ఎలా కట్ చేస్తారు మాట్లాడుతుందా బాలకృష్ణతో? నువ్వు ఆపావు కదా. ఎక్కడ ఆపినాను? నేను కూడా కాజల్ లెక్క తయారైతున్నా బాలకృష్ణ, ఏం చేయమంటాను అడుగుతున్నా. బాలకృష్ణ ఎలా చెప్తాడు? అయిపోయింది మాట్లాడతాం మీకు. అయిపోయింది, నువ్వు చెప్పు. చెప్పండి టాపిక్ ఏంటి రోజు? నేను అదే చెప్పబోతున్నాను. టాపిక్ లోకి వచ్చేద్దాము. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఉంది కానీ నా ఫేవరెట్ హీరోయిన్ ఉంది. ఓ సూపర్, చెప్పు. నీ ఫేవరెట్ హీరోయిన్ కి సంబంధించి ఏదో ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తూ గానీ ఆన్సర్. అదే ఇవాళ టాలీవుడ్ క్విజ్. ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇంకా చెప్పాలి, నాకు తెలిసి నీ షాప్ బట్టి నువ్వు గుర్తుపెట్టేస్తా చేసి నాకు తెలిసి. కాజల్ అగర్వాల్ కదా? అగర్వాల్ కాదు, కాజల్, యాంకర్ కాజలా? కాజల్ హీరోయిన్ లో యాక్ట్ చేయాలి, హీరోయిన్ పక్కన నుంచొని యాక్ట్ చేసింది. ఇప్పుడు మాకు హీరోయిన్ అమ్మా, మాకు హీరోయినే, ఆ? మాకు హీరోయినే అంటున్నా. ఓకే, కాజల్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతాను, అయితే అవి చెప్పడానికి ట్రై చేయి. ఓకే, హలో విను, ఎక్కడ యాక్ట్ చేసినది కాదు, ఎవరి కళతో చూస్తే ఎవరికి హీరోయిన్ అనిపిస్తే వాళ్ళు హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైందా? హీరో పక్కనే హీరో ఆ క్యారెక్టర్ చేస్తే హీరోయిన్ అంటారు. ఓకే, సూపర్ బాలకృష్ణ. ఆల్రైట్, సో కాజల్ గురించి 3 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పలేకపోతే నువ్వు ఒక టాస్క్ ఇస్తాను, టాస్క్ చేయాలి. ఓకే, నువ్వు అడగడం నేను తెలుసుకున్నా, నువ్వు అడగడం నేను చెప్పకూడదా? ట్రై. నేను చెప్తే నువ్వు చెప్తావు. మరి నువ్వు నేను ఓడిపోతే ఓకే, నువ్వు ఓడిపోతే నువ్వు టాస్క్ ఇవ్వచ్చు, నేను చేస్తా. సరే అయితే ఓకే, రెడీ? రెడీ. యా, కాజల్ చైతు కలిసి చేసే షో పేరేంటి? ఈటీవీ ప్లస్ లో మస్త్ టైం పాస్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. కాజల్ అసలు పేరేంటి? శబానా. షబీనా. రాంగ్ ఆన్సర్. హలో, మాకు నోట్ తిరుగుతుంది అంటే శబానా అన్నాం. చాలు, కవరింగ్ చాలు, కాజల్ లెక్క కవరింగ్ ఏమాక కానీ రాంగ్ ఆన్సర్ చెప్పడం. అయినా సరే 3వ క్వశ్చన్ అడుగుతున్నా, రెడీ? కాజల్ కి తన లైఫ్ లోనే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాలకృష్ణ. టూ మచ్ బాలకృష్ణను. సూపర్, భలే మాట్లాడుతున్నావు అబ్బా. వికారాబాద్ లో అందరు ఇంతేనా? అక్కడ సీసీ దగ్గర సౌండ్ చేసి సౌండ్ ఆఫ్, ఇక్కడ మాటలే మాట్లాడుకుంటాలే. నమస్కారం. అయినా సరే నువ్వు ఓడిపోయినా కాబట్టి నీకు టాస్క్ ఇస్తున్నాను, చెయ్యి. ఓకే, ఎందుకు ఓడిపోయాను? ఎందుకు ఓడిపోయాను? షబానా ఎవరు బాబు? షబానా తన నోరు తిరగ. హలో, నువ్వేంటి బాలు? బాలకృష్ణ మరి. 3 క్వశ్చన్ 3 కరెక్ట్ సమాధానం చెప్పాలి అన్నది. 3 క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పాలి. మా షోరు బాగా ఫాలో అవుతుందో, మమ్మల్ని బాగా ఫాలో అవుతుందో, మాలాగే తయారవుతుందో నువ్వు కూడా అర్థమవుతుంది. సరే, పరీక్ష టాస్క్ అడియా? నువ్వు చేతికి టాస్క్ ఇస్తున్నావు అయితే? అదే చెప్పింది నేను. సూపర్, సరే ఇవ్వు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, కమ్ ఆన్, గో హెడ్. ఓకే ఓకే, రెడీ. కాదు, కసి తీయరా ఏం చేయాలి నీకు చేసుకుని? కసి తీరానా? ఎప్పటి నుంచో కాటుకు పెట్టాలని ఉంది వాడికి, కానీ మా డైరెక్టర్ పెట్టనివ్వట్లేదు. కాటుకు పెడదామా? నాకు కాటుకు పెట్టినప్పుడు నా కళ్ళలాగే ఉంటాయి, వద్దు ప్లీజ్, వదిలేండి. అయినా కాటుకు పెడుతున్నా కాదు తెలియదేమో కదా కాజల్. అవును, మరి ఇక్కడ కూడా డార్క్ గా బ్లాక్ ఉంటది కదా, ఆబ్వియస్లీ. ఓయ్, నువ్వు నా ఫ్రెండ్ అట్లా అనద్దబ్బా, పాపం. సరే, మనకి మామూలుగా ముక్కు చెప్పులు అంటారు కదా, మీకు తెలుసా ముక్కు చెప్పులు అంటే? చేతికి ముక్కు చెప్పులు చంపలా? అవును, మరి నా బాబు నా అమ్మ కడింది నీతో ముక్కు చెంపలు వేయించుకోవడానికే. మరి ఎన్ని 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 నీ ఇష్టం కాజల్. కాదు చెప్తున్నా, నా ముక్కు పట్టుకొని ఇప్పుడు చంప దెబ్బేసావు, నీ పిలక పగిలిపోద్ది, నీ గుండు పగిలిపోద్ది. చూడు బాలకృష్ణ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us బాలకృష్ణ. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో రిజిస్టర్ చేసుకున్నందుకు, మా షోకి కాల్ చేసినందుకు. హలో, ఏంటి పనిష్మెంట్? టాస్క్ అంటే టాస్క్ అర్థమైందా? ఓకే, చేస్తాను టాస్క్ చేద్దాం. బట్ దానికంటే ముందు బాలకృష్ణకి బాయ్ చెప్పి ఒక బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత టాస్క్ చేద్దాం. ఓకే, హలో, అందరు చూస్తారు టీవీ చూడండి. ఒకవేళ ఇంకా ముక్కు చెప్పులు అయిపోతే చేతి నెక్స్ట్ ఎవరైనా కూడా చేతి సపోర్ట్ చేయకండి, చేతి కాల్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కానీ చెప్పదంటే పాపం అందరి ముందు ఇజ్జత్ పోద్దాము. ఇంకో సింపుల్ ఏమన్నా చెప్పు.
సింపుల్ సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ కాలర్ తో నాకు చేతి మాట్లాడకూడదు, చేతి మనసులో ఉంది నువ్వే మాట్లాడాలి. ఏదైతే ఓకే సరే. ఇది ఓకే ఇది ఓకే, నాకు కాసేపు నోరికి రెస్ట్ దొరుకుతుంది. రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ, మస్తు మాట్లాడినావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ మ్యాన్. బాయ్. వావ్, దట్ వాస్ బాలకృష్ణ. మరి బాలకృష్ణ అసలు మనోళ్ళలాగా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగా ఎంత చక్కగా మాట్లాడేశాడు, అస్సలు మొహమాట లేకుండా మాట్లాడాడు. మీరు కూడా అలానే మాట్లాడే వాళ్ళ అయితే అస్సలు లేట్ చేయకుండా 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి కానీ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేసి కానీ రిజిస్టర్ చేసుకోండి. మేము మీకు కాల్ చేస్తాం, హ్యాపీగా మస్తు టైం పాస్ చేసేసుకుందాం. అండ్ చైతు టాస్క్ విషయం గుర్తుంది కదా, మన బాలకృష్ణ ఇచ్చిన టాస్క్ అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ కాలర్ తో నువ్వు మాట్లాడు, ఓకే? అదేంటి ఇప్పటి నుంచి మాట్లాడడం ఆపేసావు? ఎలాగో టాస్క్ ఇచ్చారు కదా, చేద్దాం అనుకున్నాను, కాసేపు రెస్ట్ దొరుకుద్ది అని చెప్పేసి. ఓన్లీ నెక్స్ట్ కాలర్ తో మాత్రమే ఇప్పుడు మాట్లాడచ్చు. ఓకే, అయితే ఇవాళ మస్తు టైం పాస్ లో ఫేవరెట్ స్టార్స్ గురించి మాట్లాడుతూ, పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాం, మస్తు టైం పాస్ చేస్తున్నాం. రైట్ నౌ కాజల్, నా ఫేవరెట్ హీరోయిన్ త్రిష. త్రిష గురించి నువ్వు ఏం క్వశ్చన్స్ అని అడుగు, టకటక ఆన్సర్ చేస్తా. అవునా? సరే అయితే త్రిష యాక్ట్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమా ఏంటి? డైరెక్ట్ తెలుగు సినిమా. నీ మనసు నాకు తెలుసు. రైట్ ఆన్సర్. త్రిష యాక్ట్ చేసిన రీసెంట్ లాస్ట్ సినిమా ఏంటో చెప్పు. డైరెక్ట్ తెలుగు సినిమా. నాయకి. ఇంకా రిలీజ్ అవ్వలేదు కాదు, అంటే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కదా, మాకు వెరీ గుడ్. త్రిష ఫస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు పాడలేదు, కానీ ఫస్ట్ టైం తెలుగు సినిమాలో పాడింది ఏ సినిమా? రఘువంశ మ్యూజిక్ కంపోజర్ నాయకి మూవీ కోసం పాట పాడింది. రైట్ ఆన్సర్ చెప్పేశాడు. అండ్ లాస్ట్ ఒక కొసరు క్వశ్చన్, త్రిషకి ఒక టాటూ ఉంటుంది, ఇక్కడ ఉంటుందా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్. ఆ టాటూ ఏంటి? ఫైండింగ్ నిమో ఫిష్. నైస్, నాకు అందుకే తెలుసుకున్నాను. తనకు కూడా ఆ సినిమా అంటే ఇష్టం అంట. చాలా చాలా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అంత క్యూట్ మూవీ ఎవరు మిస్ అవుతారు చెప్పండి. కూడా వస్తుంది ఈ సమ్మర్ ఎప్పుడు వస్తా అని చెప్పేసి చూసారా ఎన్ని సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నామో. రైట్ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం, సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరికి మనం కాల్ చేస్తున్నాము అంటే యామిని. లెట్స్ కాల్ యామిని. యామిని, హలో. హలో, హాయ్ యామిని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. You're welcome. ఎక్కడి నుంచి యామిని? నల్గొండ. చైతు నీకు హాయ్ చెప్పడంట. ఎందుకు? చైతు నీతో మాట్లాడడం ఇష్టం లేదంట. ఎందుకు? అసలు ఎందుకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నావు అని తిడుతున్నాడు. దేనికంటే ఇప్పటి వరకు యామిని అనే పేరున్న చాలా మంది కాలర్స్ కాల్ చేశారంట, మళ్ళీ ఇంకో యామినినా అని బోరింగ్ గా ఉంటుంది, నేను ఈ యామినితో మాట్లాడను అని మాట్లాడంట. ఓకే, మాట్లాడుకుంటాం. మరి చైతన్ తిడదామా? నేను కూడా అడిగినా. నువ్వు కూడా అడిగి వాళ్ళకి ఎవసారి అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం. సరే సరే. నీకు చేతు చూద్దాం. ఏంటమ్మా? పక్కకి తోసేద్దాం ఆయన వద్దు. చేతుని పక్కకు తోసేద్దాం. నువ్వెవరివే నన్ను పక్కకు తోయడానికి అంటున్నాడు. ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు చూడు. చెప్దాం. నువ్వేంటి చెప్పేది, తొక్క అంటున్నాడు. చైతు అలా ఏమన్నాడు, నువ్వే అంటున్నావు. మరి చైతు ఎందుకు మాట్లాడలేదు చెప్పు, నా చెవిలో అన్ని చెప్తున్నాడు. లేకపోతే అసలు చైతు కామ్గా ఉంటాడో చెప్పు యామిని. నువ్వే చెప్పు, షో చూస్తూ ఉంటావు కదా, రెగ్యులర్ గా చూస్తుంటావా షో? మరి చైతు నన్ను ఏ రకంగా డామినేట్ చేస్తాడో తెలుసు కదా నీకు. ఎక్కువ చేస్తారు పాపం చైతు తెలుసా. ఏంటి నా ఫ్రెండ్ గురించి నువ్వు అట్లా మాట్లాడేది, అసలు నువ్వు ఎవరు ఫోన్ పెట్టేదే ముందు అంటున్నాడు నా చెవిలో. చైతు అలా ఏం అనడు, నాకు వినిపించట్లేదు కదా. మరి నీకు వినిపించింది, నా చెవిలో కదా చెప్పేది. నిజంగా యామిని నువ్వు నమ్మాల్సిందే. పోనీ నమ్మకపోతే అది ఇట్స్ అప్ టు యూ, యువర్ బ్యాడ్. నిన్ను యాక్ట్ అంటున్నాడు, నిన్ను యాక్ట్ అంటున్నాడు యామిని. యాక్చువల్ గా చైతకి ఒక టాస్క్ ఇచ్చా అనమాట.
తను నెక్స్ట్ కాలర్ తో మాట్లాడకూడదు, తన మనసులో ఏముందో అది నేనే చెప్పాలి అని. నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు చైతుని బాగా అర్థం చేసుకున్నావు. యాక్చువల్గా చైతు ఇవన్నీ ఏం చెప్పట్లేదు, నేనే ఊరికే చెప్పాను. నాకు తెలుసు కదా. సూపర్ బా. ఏం అనడు. ఎక్కడి నుంచి? నల్లగొండ. సూపర్. నేను ఇంతకు ముందు మీతో మాట్లాడాను, గుర్తుందా? ఇది సెకండ్ టైమా? సెకండ్ టైం. ఓ సూపర్. సాంగ్ పాడింది. ఏం పాడింది? సాంగ్. యా 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 గుర్తొచ్చింది. ఏం సాంగ్ చెప్పండి? పాట పాడేవాడు గుర్తొచ్చింది కానీ ఏ సాంగ్ గుర్తు రాలేదంట చైతుకి. కదా, నేను అదే చెప్పబోతున్నా. చైతు మర్చిపోయాడు, నాకు గుర్తుంది. నేను చెప్పబోతున్నా, నువ్వే చెప్పేశావు. ఒక్క నిమిషం ఉండు యామిని, ఏ పాట ఒకసారి పాడి వినిపించు. ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. ఓకే, నేను మళ్ళీ షర్ట్. చూసా మధ్యలో చైతు మాట్లాడేశాడు. మాట్లాడమని చెప్పేద్దామా? టాస్క్ ఇంకా ఇక్కడితో రద్దు చేసేద్దామా? హాయ్ యామిని. చాలా మిస్ అయిపోయినబ్బా నీతో ఇందాక నుంచి మాట్లాడడం. ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఈ మొహంది నాకు ఇచ్చింది టాస్క్, అందుకే చేయాల్సి వచ్చింది. ఈ మొహంది ఏంటి? నీది మొహం కాదా? ఈ మొహంది ఏంటి? అవును, ఈ మొహంది కాజల్ది అనాలి. ఏంటిది? ఈ కాజల్ మొహంది అనాలి. ఓకే, కాజల్ది నాకు చెప్పింది మూసేయమని చెప్పి, నాది మూసేసింది, అందుకే నీతో మాట్లాడలేదు. కాజల్ది గొంతు చెప్పు యామిని. ఈ రోజు వచ్చేసి మస్తు టైం పాస్ లో ఫేవరెట్ హీరోస్ గురించి మాట్లాడుతున్నావు. నీ ఫేవరెట్ స్టార్ ఎవరు? ఓకే, రామ్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 3 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు విన్ అయినట్టు, లేకపోతే నీకు టాస్క్ ఇస్తాం. ఓకే, రామ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏ సినిమా? ఈజీ. అయ్యో, ఇలియానా ఉంటది అందులో హీరోయిన్. అడిగి అడగలేక చెప్పలేవా? లవ్ ఫెయిల్ అయిపోతే ఏమైతారు? రామ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ దేవదాస్. అమ్మా, యా చూసారా, మేమిద్దరం చాలా మంచోళ్ళం. చలో సెకండ్ క్వశ్చన్. రామ్ ఇంకా రాశి కన్నా హీరోయిన్ గా యాక్ట్ చేసిన సినిమా? శివ్ 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 శివ్. రామ్ ఇంకా జెనీలియా హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన మూవీ? పాట కూడా పాడుతున్నా, గుర్తు రావట్లేదంట. అయ్యో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తావు? అదే ఆన్సర్. సినిమా పేరేంటి? రెడీ ఆన్సర్. రైట్. సూపర్ అబ్బా, ఏందబ్బా ఇంత కష్టపడ్డావు నువ్వు చెప్పడానికి. ఎనీవేస్, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి రామ్ ఏదైనా ఒక పాట పాడు. నువ్వే మీ మమ్మీనే పాట పాడినప్పుడు నువ్వు పాడలేవా? కమాన్ యా, మీ పాడగలవు, నువ్వు పాడేసాయి. అయ్యో, చలో నీ పనులు మేము పాడేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆల్రైట్, రామ్ గురించి మస్తుగా సినిమా పేర్లు చెప్పింది, మేము బాగా క్లూజ్ ఇవ్వడం వల్ల. అండ్ కాజల్, నీకు విషయం తెలుసా? రామ్ కి ఇండస్ట్రీలో ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే హీరోయిన్స్ లో జెనీలియా. వాళ్ళిద్దరు ఎంత బడీస్ అంటే ట్విట్టర్ లో అసలు మాట్లాడుకుంటారు. అలా ట్వీట్స్ చూస్తే మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రామ్ బర్త్ వచ్చేసి రీసెంట్ గా అయిందబ్బా, May 15th తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ రామ్ కి పెట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అస్సలు హ్యాంగ్ అవుట్ చేయడు, ఎప్పుడు కూడా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తనకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో హ్యాంగ్ అవుట్ చేస్తారు. కానీ పబ్స్ కి వెళ్ళి పార్టీంగ్ కి గానీ అవుటింగ్ కానీ చేయకుండా మాక్సిమం టైం దొరికితే ఇంట్లో కూర్చుంటారు, ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తారు. మన అస్సలు తెలుసా, మేము ఇంట్లో నుంచి అడుగే పెట్టాం అసలు. హ్యాంగ్ అవుట్ చేయాలన్నా ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ తో. ఎగ్జాక్ట్లీ లైక్ దట్ అన్నమాట, సేమ్ మనలాగే.
టైం ఫర్ ప్రాంక్ కాల్. ఎస్, యాక్చువల్ గా భరత్ మాకు మెసేజ్ పంపించాడు తన ఫ్రెండ్ విజయ్ కుమార్ ని బక్రా చేయమని. తను చాలా కంపెనీస్ కి, చాలా ప్రొడక్షన్ హౌసెస్ కి ఫొటోస్ పంపించాడంట. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట. సో విజయ్ కుమార్ కి కాల్ చేద్దాము. నేను చేతు నువ్వు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నట్టు ఫోటోలు మాకు అందినాయని బక్రా చేస్తాయి. ఓకే Okay. లెట్స్ సీ విజయ్ కుమార్ చైతు వాయిస్ గుర్తుపడతాడో లేదో, మాట్లాడేస్తాడో, నమ్మేస్తాడో, బక్రా అవుతాడో లేదో చూద్దాం. హలో 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 విజయ్ అమ్మ మాట్లాడేది. అవును నమస్తే అమ్మా. చెప్పండి. మీ ఫొటోస్ చూసాము, అది సినిమా కోసం మీరు ఫొటోస్ సబ్మిట్ చేశారు కదా. అవును సార్, అవును సార్. ఎక్కడున్నారు ఇప్పుడు? రాగలరా ఫిల్మ్ లాగా? ఓకే ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ బేగంపేటలో ఉన్నాను. ఓకే, ఎన్ని గంటలకు రావాలి సార్? మీరు 3:30 అలా రాగలరమ్మా? ఓకే సార్, ఓకే సార్. మీ గురించి ఎక్కడ సార్? ఫిలిం నగర్ లో. మన ఫిలిం ఛాంబర్ ఉంది కదా, దాని వెనకమ్మ మన ఆఫీస్. ఓకే సార్, ఓకే. మీ గురించి చెప్పండి 2 విషయాలు. సార్ నా పేరు విజయ్ కుమార్. నేను 5'5" ఉంటాను సార్. అయితే 5'5" ఉంటాను. మామూలుగా నేను చిన్న క్యారెక్టర్ చేశాను సార్. ఒక 5 months బ్యాక్, 5 years బ్యాక్ ఆలి కాంబినేషన్ చేశాను. మొన్న రీసెంట్ గా రూల్ అని ఒకటి చిన్న ఎస్ఐ క్యారెక్టర్ వేసాను సార్. పైడర్ అనే సార్ డైరెక్టర్. దాంట్లో చిన్న ఎస్ఐ క్యారెక్టర్ వేసాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా చేశాను సార్. సార్ సీరియల్స్ లో కూడా చేస్తున్నావు అమ్మా? సీరియల్స్ కూడా ట్రై చేస్తున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఆఫీస్ ఎక్కడ సార్? ఫిలిం ఛాంబర్ వెనకమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ప్రజెంట్ గా నేను వేరే బయట ఉన్నానండి, కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడు. కాదమ్మా, కాదు విజయ్, నువ్వు 5 సంవత్సరాల క్రితం యాక్ట్ చేశానని చెప్పావు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైనా జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ గా వేరే ఛానల్ లో వర్క్ చేస్తున్నానండి, మేనేజర్ ట్రై చేస్తున్నాను. ఓకే, మరి అప్పుడు యాక్టింగ్ వచ్చినాక మళ్ళీ ఆ జాబ్ మానేస్తావమ్మా? అంతే కదా సార్, అంబిషన్ కోసం ఏదైనా చేయొచ్చు కదా సార్, సక్సెస్ అవ్వాలంటే. ఓకే ఓకే, మరి ఇన్ని సంవత్సరాలు యాక్టింగ్ లో చేయకుండా మరి ఎందుకు అట్లా? ఇంత మంచి హైట్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, పోలీస్ లాగే కనిపిస్తున్నావు. ఇప్పుడు దాకా ఎందుకు మరి ఆఫర్ రాలేదు నీకు? ఎక్కడ సబ్మిట్ చేయలేదా నువ్వు? చూసాం కదండి, మ్యారేజ్ అయిపోయింది, అలా అలా అయిపోయిందండి. మ్యారేజ్ అయితే ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడు జాబ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు కదా, అందుకు స్టెప్ వేయట్లేదండి. అది పెళ్లి అయిపోయిందా? అరే మాకు పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా, మాకు ఈ క్యారెక్టర్ కి. మేము పెళ్లి కాలేదేమో అనుకున్నాం మీ ఫోటో చూసి. పెళ్లి కాని వాళ్ళు కావాలి మనకి. నీకు పెళ్లి అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి అయ్యి? మ్యారేజ్ అయితే 6 years అవుతుందండి. అయితే పిల్లలు కూడా ఉంటారు కదా. పిల్లలు లేకపోతే నీకు క్యారెక్టర్ ఇస్తాను నాన్న. పిల్లలు ఉంటే ఇవ్వను. పిల్లలు ఉన్నారా సార్? పిల్లలకి దానికి సంబంధం లేదు కదా సార్, ఆర్టిస్ట్ కి. మా క్యారెక్టర్ అమ్మా, మా సినిమాలో క్యారెక్టర్ కి అట్లాగా. సరే సరే, నువ్వు టైం లేదు కానీ నువ్వు ఆఫీస్కి వస్తే మనం అన్ని మాట్లాడుకోవచ్చు. నువ్వు ఎప్పుడు రాగలవు మా ఆఫీస్ కి? నేను ఆఫీస్ కి ఇమీడియట్లీ రావాలంటే కొంచెం కష్టం సార్, ఇక్కడ ఒక వేరే వర్క్ లో ఉన్నాను. ఈవినింగ్ వస్తాను సార్. ఈవినింగ్ ఎన్నింటికి రాగలవు? ఈవినింగ్ 6 o'clock అలా వస్తానండి. అవునా? ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు అనుకో, నేను సినిమాలో నిన్ను తీసుకున్నాను అనుకో, నువ్వు కరెక్ట్ గా టైం కి రావాలి. కానీ రాకుండా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాను ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్తారు మీరు. అందుకని నాకు పిల్లలు ఉన్న వాళ్ళు వద్దు, పెళ్ళైన వాళ్ళు వద్దు. బ్యాచులర్ ఉన్న వాళ్ళు అయితే నాకు క్యారెక్టర్లకి మంచి సెట్ అవుతారు. సార్ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది సార్, నేను రేటం బాగా ఎంచుకుంటాను సార్. హాయ్ కాజల్ చేతి గారు, బాగున్నారండి? ఉన్నారండి. బాగున్నానండి, బాగున్నాను. అలా ఎలా కనిపెట్టేసినావు? ఫస్ట్ అంటే మంచిగానే మాట్లాడినావు కదా విజయ్, అట్లా దొరికేసినావు. మంచి వాయిస్ చేంజ్ అయినప్పుడు కనిపెట్టేసినావు. అంటే మీ వాయిస్ ఎవరైనా కనుక్కోవచ్చాను. నాకు నేను రేటం బాగా వింటా ఉంటాను. ఇప్పుడు మస్తు టైం పాస్ కానీ బాగా వస్తుంది కదా. థ్యాంక్ యూ. ఆ మస్తు టైం పాస్ నుంచే ఫోన్ చేసినాం బక్రా చేయడానికి. నీ ఫ్రెండ్ భరత్ మాకు మెసేజ్ చేశాడు నిన్ను బక్రా చేయమని చెప్పి. భరత్ ఏమని చెప్పాలంటే చెప్పు. చెప్తాను, మీ షో చాలా బాగుంటుందండి. సో మచ్. బక్రా చేయమన్నాడు భరత్ ఏం చెప్తావు చెప్పు. మేము భరత్ కొంచెం అంబిషన్ సక్సెస్ అయితే చెప్దాం నేను.
భరత్ కి. First time చెప్పుకుంటావా? నేను చెప్తాను. అర్థమైంది నీ ప్రొఫెషన్ ని చేంజ్ చేయడం కోసం నీ ఫ్రెండ్ నే హెల్ప్ చేయమంటున్నావు. రే బక్రా చేయమగ్రా, నా ప్రొఫెషన్ నా అంబిషన్ సక్సెస్ అయ్యేలా చేయరా అని అడుగుతున్నావు అంతేగా? అంతే గుడ్ బాయ్, Very good. విషింగ్ ఆల్ ద బెస్ట్. నిజంగా నీకు ఇలాంటి ఆఫర్ రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. అంటే ఇలాంటి ఆఫర్ కాదు, పిల్లలు ఉంటే వద్దు, పెళ్ళైతే వద్దు, అట్లా కాదు. నిజంగానే నిన్నుగా స్వీకరించి నీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఇచ్చే ఖచ్చితంగా ఆఫర్, అట్లాంటి మంచి ఆఫర్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ కాజల్ గారు, థ్యాంక్ యూ చేతి గారు. చలో బాయ్ బాయ్ విజయ్. Okay, bye, bye. బాయ్. స్టార్టింగ్ లో అసలు మాట్లాడుతున్నప్పుడు అయ్యో బాబు, అదేంటి నేను ఇంత బేస్ చేసినాకే నన్ను గుర్తుపట్టేసాడు. స్టార్టింగ్ లో నేను కూడా గుర్తుపట్టలేదు. లాస్ట్ లో ఎప్పుడైతే ఆ పిల్లలు ఉన్నారా, ఆ పిల్లలు ఉంటే అన్నప్పుడు అక్కడ క్యాచ్ అయిపోయింది అనమాట. అక్కడ అర్రే అనుకున్నా. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అబ్బా. కార్లు నాకు బెంట్లు పడుతుంటాయి, రోడ్లు గుంతలు పడుతుంటాయి, ప్రాంక్లు నాకు ఇట్లా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. అంతే చెప్పు, ఎట్లిచ్చా? తప్పలేదు కదా. చలో మీరు కూడా మీ వాళ్ళని ప్రాంక్ చేయాలంటే ఏం చేయాలి? 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. అందులో ఎవరినైతే ప్రాంక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్, ఎలా ప్రాంక్ చేస్తే వాళ్ళు బాగా బక్రా అయిపోతారని డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి మాకు పంపించేస్తే మేమే వాళ్ళకి కాల్ చేసి మిగతా అంతా మేము చూసేసుకుంటాం అనమాట. విత్ దిస్ కాజల్ ఇంకా చైతు టైం కూడా అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పాలి. ఇవాళ బాగా మూవీ టైం పాస్ చేసేసాము, క్విజ్ ఆడేసాము, ఆడించేసాము. అండ్ చైతు లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను చైతు. యా ప్లీజ్ గో అహెడ్. నీ ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషాల్ అని నాకు మీ అందరికి కూడా తెలిసే ఉండదు. Yeah. సో శ్రేయా ఘోషాల్ డే ఎప్పుడు? శ్రేయా ఘోషాల్ డే వచ్చేసి June 26th 2012 లో మన యుఎస్ ఓహోయో అని చెప్పేసి స్టేట్ ఉంటుంది కదా, వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ ఒక మంచి కాన్సర్ట్ చేయడంతో శ్రేయా ఘోషాల్ డే గా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో June 26th అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రేయా ఘోషాల్ డే తో. నేను కూడా నా షోస్ లో శ్రేయా ఘోషాల్ పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ శ్రేయా ఘోషాల్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతాను. నీ ఫేవరెట్ స్టార్ సూర్య కాబట్టి సూర్య బర్త్డే ఎప్పుడు? July 27. అండ్ నా ఫేవరెట్ సింగర్ చిత్ర గారి బర్త్డే కూడా జూలైలోనే, July 17. జస్ట్ 10 days గ్యాప్ లో నా ఫేవరెట్స్ ఇద్దరు పుట్టేశారు. అవునా? జూలై ఇలా ఎండ్ అవగానే ఆగస్ట్ ఇలా స్టార్ట్ అయిందంటే అప్పుడు నేను పుట్టేసినాను. ఆ రోజు డిఎస్పీ కూడా పుట్టేశాడు. మై ఫేవరెట్ స్టార్. ఏంటి అలా కలిసిపోతూ ఉంటాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే సినిమాల గురించి ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుతున్నాం, కానీ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతాం. వీకెండ్ వస్తుంది కాబట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి చూడాలనుకున్న సినిమాలు చూసేసేయండి, ఎంజాయ్ చేసేయండి. లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడం వరకే అని చెప్పేస్తూ as always say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. With this Kajal ఇంకా చైతు bye bye చెప్పేస్తున్నారు. And you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all.